హలో ఫ్రెండ్, ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పక్కా కొలతలతో ఈజీ మెథడ్లో. ఈ వీడియో చూశాక వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను. ముందుగా 1/4 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొలతలు పెంచుకోవచ్చు. ఇవంతా శుభ్రంగా బాగా కడిగి తేమ చెమ్మ ఇది ఏమి లేకుండా కాటన్ క్లాత్ తుడుచుకోవాలి. ఇవి తీసుకునేటప్పుడు హైబ్రిడ్ కాయలు కాకుండా నాటి కాయలు తీసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. ఇంకా చింతపండు పులుపుని బట్టి 20 నుంచి 30 గ్రాములు తీసుకోవాలి. నార గింజ ఇది ఏమి లేకుండా ఉండాలి. ఇంకా ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు వేసుకొని వేయించుకోవాలి దోరగా. ఇలా వేయించుకున్న వీటిలో 1/2 టేబుల్ స్పూన్ అంత మెంతులు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ మెంతులు ఎక్కువైతే పచ్చడి చేదుగా వచ్చేస్తుంది. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో చింతపండు నీళ్ళతో సహా వేసుకొని నైస్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1/4 లీటర్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉసిరికాయలు వేసుకోవాలి. అక్కడే ఉండి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేలాగా వేయించుకుంటూ ఉండాలి కలుపుతూ. ఇంకా ఇక్కడ చూసారా, ఇలా మంచి రంగు రావాలి. అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇది వేగిందా లేదా అని అర్థం అవ్వడానికి ఇలా 4 స్పూన్తో లోపలి దాకా గుచ్చితే అర్థమవుతుంది. ఇలా దిగిందంటే ఇది బాగా వేగాయి అన్నమాట. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఫ్రెష్గా కొద్దిగా కరివేపాకు వేసుకోండి, మంచి సువాసన ఉంటుంది. ఇంకా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఇందులో ఉన్న నీళ్లు తేమ అంతా ఆవిరైపోయేలాగా చూసుకోవాలి. ఇది వేగిందా లేదా అని మంచి రంగు సువాసన వస్తుంది. అలాగే ఆయిల్ చింతపండు సపరేట్ అవుతుంది. అప్పుడే ఇది బాగా వేగిందనమాట. ఇలా బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, తొక్క తీసిన కొద్దిగా వెల్లుల్లి వేసుకోండి, మంచి సువాసన ఉంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంట లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకొని ఇంకా వీటిని ఆఫ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండనివ్వాలి, పూర్తిగా చల్లారనివ్వద్దు. ఇంకా తర్వాత ఈ ఉసిరికాయలలో ఆవాల మెంతుల పౌడర్ వేసుకోవాలి. ఇదంతా వేసుకోవాలి. సారీ అండి, ఇలా అవుతుందని చెప్పి అసలు అనుకోలేదు. ఉప్పు కారం వేసినప్పుడు వీడియో రన్నింగ్లోనే ఉంది కదా అని చెప్పి వేసేసాను. తర్వాత చూసుకుంటే వీడియో ఆఫ్ అయిపోయింది. ఇంకా కారం వచ్చేసి 20 నుంచి 30 గ్రాముల వరకు వేసుకోవాలి. పచ్చళ్ళ కారం వేసుకుంటే మంచి రంగు సువాసన ఉంటుంది. ఉప్పు వచ్చేసి 20 గ్రాములు వేసుకోవాలి. కళ్ళుప్పు తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకోవడం వల్ల మరింత రుచిగా ఉంటుంది. అలాగే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా ఈ నూనె, చింతపండు ఇదంతా వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, చింతపండు బాగా పట్టేటట్టు ఉసిరికాయలంతా బాగా కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత 3 రోజుల పాటు మూత పెట్టేసి ఊరనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ ఉప్పు, కారం, చింతపండు అంతా బాగా పట్టేసుకుంటుంది ఈ ఉసిరికాయలకి. ఇంకా 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. మీకు సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వెచ్చబెట్టి కలుపుకోవచ్చు. ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక గాజు సీసాలు వేసి పెట్టుకోండి. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఊరగా వేసినప్పుడు తడి చెమ్మ ఇది ఏమి తగలకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. బాగా ఎండున్నప్పుడే వేసుకోవాలి. బయట వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వేసుకుంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఎండ ఉన్నప్పుడే వేసుకోండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హెయిర్కి చాలా మంచిది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను.